Hi guys. Hi guys. Hi guys. Hi guys. Welcome back to Soumya's World from USA. సో ఈ రోజు కాస్కోకి వెళ్తున్నాము. కాస్కోకి వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ నేను చేసే పని అక్కడ అవ్యన్ కార్ట్లో కూర్చోబెట్టేసి దానికి ఏదైనా బొమ్మ కానీ బుక్ కానీ ఇచ్చేస్తాను సో దట్ నేను ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చని. $5 బెస్ట్ డీల్. 25 ఏనా? ఉమెన్సా మెన్సా? ఉమెన్స్ ఇది 2.5 బాగుంది యాక్చువల్లీ. కలర్ కూడా బ్లూ వైట్. ఈసారి అయితే జస్ట్ మిల్క్ అండ్ ఎగ్స్ కోసం మాత్రమే వెళ్ళాము కాస్కోకి. బట్ వి ఎండ్ అప్ విత్ $85. ఎందుకో తెలీదు, కాస్కోకి వెళ్తే ఊరికే ఎలా ఖర్చు పెట్టేస్తాం. షాపింగ్ అవ్వగానే తండ్రి కూతురు స్టార్ట్ అయిపోయారు పిజ్జా తెచ్చుకోవడానికి. నాకైతే ఒక కాఫీ తెచ్చారు, వాళ్ళు పిజ్జా తెచ్చుకున్నారు. సో గాయ్స్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అమర్ తీసుకురావడానికి వెళ్ళాడు కాఫీ అండ్ పిజ్జా. కాస్కోకి వచ్చాం. ఎప్పుడూ అయితే కాఫీ మోకా తీసుకుంటాను, ఈసారి అయితే క్యారమెల్ ట్రై చేద్దామని కొత్తగా క్యారమెల్ తీసుకున్నాము. క్యారమెల్ విత్ కాఫీ. నాకైతే టేస్ట్ అంతేం అనిపించలేదు. తెచ్చి తేవగానే నా కూతురు ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. సో మన షాపింగ్ అయితే అయిపోయింది. సో నౌ లెట్స్ గో టు సమ్ పార్క్. ఏదైనా పార్క్ వెళ్దామని అనుకుంటున్నాం. ఇన్ని రోజులు అవ్య ఇంట్లోనే ఉంది కదా, దానికి ఫుల్ బోర్ కొట్టేస్తుంది. సో ఏదైనా పార్క్ వెళ్ళి కాసేపు దాన్ని ఆడిద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ దగ్గరలో మాథ్యూస్ కాస్కోకి దగ్గరలో పార్క్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాం. సో యా లెట్స్ గో. కాస్కో పక్కనే 4 minutes డిస్టెన్స్లో ఉంది ఈ పార్క్. చాలా చిన్నగా ఉంది కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అచ్చా ఫ్రీ స్మాల్ లైబ్రరీ అనమాట. బుక్స్ ఉంటాయి, ఎవరైనా వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఇట్లా చదువుకోవచ్చు. ఎంటర్ అవ్వగానే మా చిన్నదైతే డైరెక్ట్ స్వింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఎక్కింది మళ్ళీ దిగను కూడా దిగదు. అసలు ఇంటికి వెళ్దాం రా అన్న రాదు. ఇంకా మనం ఉన్నామా లేమా అని కూడా చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకెవ్వరికి వేరే పిల్లలకు కూడా ఇవ్వకుండా సెటిల్ అయిపోతుంది. ఇక్కడ మా చిట్టిగాళ్ళు లాంటి వాళ్ళ కోసం ఇలాంటి చిన్ని ఉయ్యాలు పెడతారు. ఇవైతే వాళ్ళు పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకోవచ్చు. ఇప్పుడు వరకు ఎన్నిసార్లు వచ్చామో ఈ కాస్కోకి, ఒక్కసారి కూడా ఈ ప్లేస్ని చూడలేదు. ఎందుకు చూడలేదా, మిస్ అయ్యామా అని అనుకున్నాము. సో ఎవ్రీ పార్క్లో ఇట్లా కొంచెం రిజర్వ్ ఏరియా ఉంటుందన్నమాట. ఇక్కడ పిక్నిక్ చేసుకోవచ్చు, మనం ఏదైనా కుక్ చేసుకొని వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు కాసేపు. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్లోనే బర్త్డే పార్టీ కూడా చేసుకున్నారు. అక్కడ మంచిగా మనం ఏదైనా అవుట్డోర్ లాగా నీట్గా డెకరేట్ చేసుకొని మినిమల్ పీపుల్ని పిలుచుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంది, ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇవాళ వెదర్ కూడా మంచిగా సహకరించింది. యా ఇట్స్ వెరీ నైస్, వెరీ 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 నైస్. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి మస్తు చిరాకేసింది. సో ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. ఈ చిన్ని జిప్ లైన్ అయితే భలే ఉంది. అది పిల్లల కోసం కట్టారు ఇక్కడ. కానీ మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తాం దాన్ని. మేము ఎక్కొచ్చో ఎక్కకూడదో కూడా తెలియదు కానీ మేమైతే 2-3 టైమ్స్ అయితే వెళ్ళాం దాని మీద. అండ్ ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ అ చార్జబుల్ అనమాట. ఎంతో కొంత ఛార్జ్ పెడతాడు, బట్ ఇది మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా తక్కువ మినిమల్ థింగ్స్ ఉన్నాయి కానీ బట్ మంచి పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. అండ్ ఇందాక నేను పిక్నిక్ ఏరియా చూపించాను కదా, అక్కడ మనం ఏదైనా బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు కదా, దానికి మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. And it's a gated thing, like maybe after some time, like maybe 5 or 6 they have a timing called, I think 5 కి క్లోజ్ చేస్తారు అనుకుంటా. ఆ టైంకి గనక మనం ఆ టైం లోపే మనం లోపలికి వెళ్ళాలి, లేకపోతే గేట్ క్లోజ్ అయిపోతుంది. రోజు చలిగా ఉంటుందని అసలు బయటకే వెళ్ళట్లేదు. ఎందుకో మాత్రం ఆ రోజు మేము చాలా లక్కీ అనుకోవాలి. అస్సలు చలి లేదు, చాలా పీస్ఫుల్గా అనిపించింది. వెదర్ ఈవెన్ అటు సన్నీ కాదు, ఇటు వింటర్ చలి లేదు. ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కట్టాడు. మాథ్యూస్ కాస్కో నుంచి ఒక 5 minutes కూడా పడుతుంది, జస్ట్ 2 minutes. సో అది కాస్కో, అది మాథ్యూస్ కాస్కో. అటు నుంచి ఇట్లాగా కార్ వేసుకొని వస్తే పక్కనే ఉంది. ఎవ్రీ చిన్న మూమెంట్ని అవ్య బాగా ఎంజాయ్ చేస్తుంది. నా పని అయితే అయిపోయింది మంచిగా. దానికి కొంచెం ఫుడ్ తీసుకొని వచ్చాను. సో దానికి కొంచెం ఫుడ్ పెట్టేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో వీఆర్ డన్ ఫర్ ద డే. అండ్ యూఎస్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ఇట్లా వీల్ చైర్ వాళ్ళ కోసం అని చెప్పి ఇట్లా మనకి సెపరేట్ పార్కింగ్ ఇస్తాడనమాట. మనం ఏ పార్కింగ్కి వెళ్ళినా సరే మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. సో ఓన్లీ ఫర్ వీల్ చైర్. సో డన్ ఫర్ ద డే.
మొన్న ఇంటికెళ్దామా అమెజాన్‌లో ఇంకా? ఏదో ఆఫర్ ఉంటే పాపిట్స్ ఆర్డర్ పెట్టాడు అమర్. 1 బై 1 దానికిస్తే దాని ఫేస్‌లో వెలుగు చూడాలి. పాపిట్స్ అంటే చాలా ఇష్టం అవ్యకి. ఎన్నో కలెక్ట్ చేసుకొని పెట్టుకుంది లైన్‌గా. ఆహ్, ఇదండి ఈ వ్లాగ్. మీకందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తాను. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.